విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి సుజనా చౌదరి పర్యటించారు. అక్కడి ముఠా కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వీరి సమస్యల్ని వింటే బాధ కలుగుతోందని, చిన్న సమస్యలకు కూడా దూరం వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని మోదీ ఆశీస్సులతో చంద్రబాబు, పవన్ మద్దతుతో ముఠా కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నిన్న వచ్చారండి ఆసిఫ్ ఎంపీ గారి కూతురు భాగ్యలక్ష్మి. కృష్ణవేణి కాంప్లెక్స్ ముఠా కార్మికులతో సమావేశం చేశాం. వాళ్ళ సమస్యలు విన్నాక నిజంగా వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇన్ని 102 సంవత్సరాలు ఉన్న అసోసియేషన్ ఇది. వాళ్ళకి కనీస సౌకర్యాలు కూడా ఎవరు కల్పించారు. ప్రభుత్వాలన్నీ కూడా నిర్లక్ష్యం చేసినట్టుగా ఉంది. ముఖ్యంగా గత 5 సంవత్సరాలు వాళ్ళు ఏం చెప్పారు, ఏ విధంగా కూడా సంపాదిస్తున్నారనే విషయాలు వాళ్ళు చెబుతున్నారు కథలుగా. కాబట్టి వాళ్ళకి మధ్యాహ్నం రెస్ట్ తీసుకోవడానికి వసతులు, బాత్రూము, పాప ఇక్కడ నుంచి కృష్ణవేణి కాంప్లెక్స్ వెళ్తారంట. యూరినల్స్ ఎంత ఘోరం అండి అది. తర్వాత పిల్లల చదువులకి ఎలా చేయాలి అనేది ఒక కౌన్సిలింగ్ సిస్టమ్ పెట్టి, అటల్ బీమా పథకం, అటల్ పెన్షన్ పథకం, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎవరు చెప్పలేదు. చెప్పి వాళ్ళకి ఉన్న ఎలిజిబిలిటీ అంటే వాళ్ళ అర్హతలు ఏమున్నాయి దాన్ని బట్టి ఇప్పుడు భారతదేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక స్కీములు ఇచ్చింది. ముఖ్యంగా అట్టడిగిన వర్గాలు, పేదవారికి కావాలని. దాంట్లో చదువుకోవడానికి ఒక లోను, ఏదైనా చిన్న ఫ్యాక్టరీ కానీ, మధ్యతరగతి, చిన్న తరగతి, ఇదన్నిటికీ ఆరోగ్యానికి ఉంది. ఇదన్నిటికీ కూడా చెప్పేవాడు కావాలి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఎమ్మెల్యే ఆఫీసు ఎఫెక్టివ్గా పనిచేసి 22 డివిజన్స్లో కనుక వాళ్ళకి కౌన్సిలర్స్ పెట్టి ఇలాంటి సమస్యలన్నీ కూడా నోటీసులు వస్తాయి. రేపు ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలో రానున్నది, ఎన్డీఏ ఇక్కడ రానున్నది. చంద్రబాబు నాయుడు పరిపాలన పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్తో, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో వాళ్ళకి కావాల్సినవి కూడా చేస్తారు.